పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐలో చదువుకున్న విద్యార్థులు ఉపాధి బాట పట్టారు. ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం రోజున సాయంత్రం 4 గంటలకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐలో చదువుకున్న నిరుద్యోగ యువకులు హైదరాబాదులో వారికి ఐటీఐ ద్వారా ఉద్యోగం రావడంతో హైదరాబాద్ తరలి వెళ్లారు. నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఐటీఐ ఉపాధిలా మారిందంటూ విద్యార్థులు పేర్కొంటున్నారు. పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐలో టాటా కంపెనీ కోర్సు రావడంతో నిరుద్యోగులకు ఓ వరంలా మారిందని, పట్టణంలోని ఐటీఐలో చదువుకున్న విద్యార్థులు హైదరాబాద్లో ఉద్యోగం రావడంతో అక్కడికి తరలి వెళ్లారు. పెద్దపల్లి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఐటీఐలో టాటా కంపెనీ నూతన కోర్సులు తీసుకురావడంతో నిరుద్యోగ యువకులు ఆ కోర్సుల్లో చదువుకొని తమ ప్రావీణ్యం చాటుతూ ఉపాధి బాట పట్టారు. పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐలో చదువుకున్న విద్యార్థులు ఇన్ఫోసిస్ హైదరాబాద్లోని తుక్కుగూడలో వారికి అపాయింట్మెంట్ లెటర్ వచ్చిందంటూ ఆనందోత్సాహాల నడుమ హైదరాబాద్కు తరలి వెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఐటీఐలో చదువుకున్న విద్యార్థి రోహిత్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఐటీఐలో చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా వస్తున్నాయంటూ తాము టాటా కంపెనీ ప్రవేశపెట్టిన మ్యానుఫ్యాక్చరింగ్ 1 year కోర్సు చదవగా అపాయింట్మెంట్ లెటర్ రావడంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హైదరాబాద్కు తరలి వెళ్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాయి రోహిత్ గౌడ్, సుమిత్, ఆదిత్య, ముఖేష్, సాయి కిరణ్, సయ్యద్, ఫరాజుద్దీన్, నితిన్, శివమణి, అభి, శివకుమార్, యశ్వంత్, అభిలాష్, రేవంత్ తదితరులు పాల్గొన్నారు. హాయ్, నా పేరు సాయి రోహిత్. పెద్దపల్లి గౌట్ ఐటీఐలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ తీసుకున్నాను. అందులో వచ్చేసి ప్లేస్మెంట్స్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్లో వచ్చినాయి. హైదరాబాద్లో ప్లేస్మెంట్స్ ఉన్నాయి. పెద్దపల్లిలో 14 మంది సెలెక్ట్ అయినాం. అందరం కలిసి హైదరాబాద్ వెళ్తున్నాం. గౌట్ ఐటీఐలో ఉద్యోగాలు వస్తున్నాయి. ప్రభుత్వం ఐటీఐలో చదువుకోవాలని కోరుకుంటున్నాం. సార్ నమస్తే సార్, నా పేరు వెంకటరెడ్డి, గవర్నమెంట్ ఐటీ పెద్దపల్లి ప్రిన్సిపల్ను. ఈరోజు మన సిబిటి ఎగ్జామ్స్ కంప్లీట్గా అయిన దానికన్నా ముందు ప్లేస్మెంట్స్ మేము మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు ఇచ్చేసి దాదాపు ఒక 150 మందికి ప్లేస్మెంట్స్ కూడా ఇచ్చాము. ఇంకా టాటా వాళ్ళు కూడా ఇచ్చేసి ఏటీసీలో ఉన్న అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ అందరికీ కూడా మేము ఉద్యోగం ఇస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు. ఇవాళ రేపట్ల అది కూడా కంప్లీట్ అవుతుంది. దాదాపు మా దగ్గర గవర్నమెంట్ ఐటీఐ పెద్దపల్లిలో చదివిన ప్రతి విద్యార్థికి మేము ప్లేస్మెంట్స్ అనేది మేము చూపిస్తున్నాము. సార్ ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు కూడా మా దగ్గర చక్కటి ట్రైనింగ్ ఇప్పించి మా దాంట్లోనే ఒక భాగము, అదొక అడిషనల్గా ఒక 45 days అట్లా ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి అందరికి కూడా దాదాపు ఒక 35 మందికి దాదాపు వాళ్ళకు జాబ్ వచ్చింది. ఇప్పుడు తుక్కుగూడ, హైదరాబాద్లో ఉన్న తుక్కుగూడకు వెళ్ళి వాళ్ళు జాయిన్ అవుతున్నారు. రేపు 100% మా వాళ్ళకు ఈ విధంగా గవర్నమెంట్ ఐటీఐ పెద్దపల్లి చదువుకున్న విద్యార్థులకు 100% మంచి భవిష్యత్ అనేది కల్పిస్తున్నాం మేము. మీరందరూ కూడా రేపు ఫ్యూచర్లో కూడా గవర్నమెంట్ ఐటీఐ పెద్దపల్లిలో జాయిన్ అయితే 100% మేము మంచి జాబ్ అనేది, ఉద్యోగం అనేది మేము కల్పిస్తాం.